ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ మనము ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రావులపల్లె గ్రామంలో ఉన్నాము. అన్న అడిగి ఒకసారి వివరాలు తెలుసుకున్నాము. అన్న వాళ్ళ డైరీ ఫామ్ పేరు, ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి, పాలిచ్చే గేదెలు ఎన్ని ఉన్నాయి, సూడి గేదెలు ఎన్ని ఉన్నాయి, మొత్తం వివరాలు అడుగుతాము. అన్న ఒకసారి మీ పేరు చెప్పండి అన్న, డైరీ ఫామ్ పేరు చెప్పండి అన్న. అమృత డైరీ ఫార్మ్ అండి ఇది. ఓకే, మాది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం అండి. నా పేరు శంకర్ కనకరాజేష్. 365 రోజులు మా దగ్గర గేదెలు లభించబడిన. మా దగ్గర సెకండ్ లాక్టేషన్ ఉంటాయి ఎక్కువ. రోజుకి పండుగ వచ్చి 8 లీటర్ల నుంచి 16 లీటర్లు ఇచ్చి గేదెలు ఉన్నాయండి మా దగ్గర. మా దగ్గర రెండో ఈత, మూడో ఈత గేదెలు లభించిన. ప్రజెంట్ గేదెల ధరలు ఎట్లున్నాయి? ధరలు ఇప్పుడు బాగా తక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు ఎంత నుంచి ఎంత లోపల ఉన్నాయి? ఇప్పుడు 90,000 నుంచి 150,000 లోపు ఉన్నాయండి. 90,000 నుంచి 150,000 వరకు ఉన్నాయండి. ఈతలు మాత్రం ఓన్లీ రెండో ఈత, రెండో ఈత, మొత్తం మూడో ఈత ఉంటాయండి మా దగ్గర. బ్రీడ్లు అన్న ఏ జాతులు ఏవే ఉంటాయి? మా దగ్గర ముర్రా గ్రేడ్ నెంబర్ 1 ఉంటాయండి. ముర్రా గ్రేడ్ ఉంటాయండి. జాప్రా ఉంటది మా దగ్గర. ఇక్కడ కొనడానికి ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటారు? ఈ సైడ్ ఎక్కువ మాకు నెల్లూరు, కడప, హైదరాబాదు, అలా కరీంనగర్ అలా వస్తారు సార్. ఇప్పుడు అక్కడ పోతే గేదెలు ఉంటాయి కదా, అంటే అక్కడ దానితో పోల్చుకుంటే ఇక్కడివి అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు ప్రిఫర్ చేస్తారని ఇటు సైడ్? మా సైడ్ గేదెలు ఎక్కువ పాలు ఎక్కువ ఇస్తాయండి. దాని గురించి ఎక్కువ ఇక్కడికి వచ్చి తీసుకుంటారండి. మా నమ్మకంగా ఉంటుంది సార్. అది ఇక్కడ గ్యారంటీ ఏముంటదని ఇక్కడ కొన్న వాళ్ళు? మా దగ్గర కొనే వాళ్ళకి శివుడి గేదె అయితే మైపూచి ఉంటదండి. అది ఈనీసం గేదె అయితే మాత్రం 3 రోజులు ఇక్కడ ఉండి పాలు చూసుకొచ్చండి. 3 పూటలో వచ్చిన వాళ్ళకి మాత్రం ఇక్కడ స్టే కల్పిద్దామండి. అలాగే 3 గేదెలు తీసుకున్న వాళ్ళకి ఏమో డీజిల్ ఖర్చు పెట్టుకుంటే వెహికల్ అరేంజ్ చేస్తామండి. అంతకంటే ఎక్కువగా తీసుకునేలా ఉంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు మేము భరిస్తామండి. దానాలు ఇక్కడ దానాలు ఏమేమి పెడతారు? దానాలు మాకు ఎక్కువ జొన్న అండి, తౌడు అది ఎక్కువ వాడుతాం సార్. ఇవన్నీ ఎండుగడ్డి, పచ్చగడ్డి. ఎండుగడ్డి, పచ్చగడ్డి అండి. సొప్ప. ఇటు సైడ్ ఉన్న గేదెలన్నీ మాక్సిమం ఎండుగడ్డి తింటాయి. ఎండుగడ్డి ఎక్కువ తింటాయండి. ఇప్పుడు ఇవి పొలాల మాట వదిలేసాం, అక్కడ ఎవరు రైతులు కొని పొలాల మాట వదిలేస్తే తిరిగి మేస్తాయండి. తిరిగి మేసి గేదెలండి. తిరిగి మేసి రైతు వారి అయినా కానీ సరే, రైతు వారి గేదెలండి. ఒకవేళ డైరీ ఫామ్ లో కట్టేసి మేపినా కానీ సరే సెట్ అయితే అలాగైనా సెట్ అవుతాయి. తిరిగి మేసినా వదిలేసినా తిరిగి మేస్తాయి. ఇక్కడ గేదెలు కొంటే ట్రాన్స్పోర్ట్ ఎట్టుంటదన్న మీ దగ్గర? ట్రాన్స్పోర్ట్ 3 గేదెలు కొంటేనేమో మాకు డీజిల్ నిమిత్తమే వస్తే సరిపోద్దండి. ఒకవేళ ఎక్కువ కొంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ మేమే భరిస్తామండి. ఒకవేళ బల్క్ లో ఎవరైనా ఒక 6-7 కొంటే అట్లా మీ వాళ్ళని పంపించి పాలు చూపించి అలా పాలు చూపించి మా వాళ్ళు కొరత పంపించి అక్కడ దిగి వరకు బాధ్యత మాదేనండి. ఓకే, ఇప్పుడు పాడి గేదెలకు ఒక 2 లేదా 3 పూటలు పాలు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. 3 పూటలు ఉండి ఇక్కడ పాలు చూసుకోవచ్చు. వాళ్ళు ఉండే వాళ్ళకి మాత్రం రూమ్ అవైలబుల్ మాత్రం మేము కల్పిస్తామండి. రూమ్ లో ఉండి చూసుకొని 3 పూటలు చూసుకొని తోలుకెళ్ళొచ్చండి. ఓకే, ప్రజెంట్ ఉన్న గేదెలు ఒకసారి చూద్దాము. నా రేట్లు చెప్పండి ఒకసారి. ఎన్ని లీటర్ పాలు ఇస్తున్నాయి? సుడి గేదెలు అయితే ఎన్ని రోజులలో ఇంతాయి అట్లాగా చూసుకోవచ్చు. ఇది గేదె, ఇది ఎన్నో అయితే గేదె ఉంటుంది అన్న? రెండో ఈత గేదె అండి. ఇది రెండో ఈత గేదె. అండి. ఎన్ని రోజులు ఉందన్న టైం? 3 డేస్ ఉంది. 3 డేస్ ఉందండి. చూసుకోవచ్చు. ఒక 3 రోజులలో ఏంటి అనేసి 3 రోజులు. రెండో ఈత గేదె అంట. ఎన్ని వచ్చాన పాలు ఈ గేదె? పాలండి, పాలు 10 నుంచి 16 లీటర్ వరకు వచ్చండి. అంటే పర్ డే, అంటే పూటకు మినిమం అయితే ఒక 6 అట్లా ఇవ్వచ్చు. 6 ఎంత చెప్తున్నారు రేట్? అందాజుగా రేటు 1,20,000 చెప్తున్నాం సార్. 1,20,000. అంటే రేటు ఫిక్స్ అయితే ఏం కాదు, మళ్ళీ వచ్చి రైతు వచ్చి చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు. రేటు కూడా మాట్లాడుకోవచ్చు, బేరం చేసుకోవచ్చు. ధర పాడి గేదెలకైతే పాలు కూడా చూసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇది ఒకటి, ఇది పాడి గేదె, దాని కాపు కూడా చూసుకోవచ్చు. దీనికి పేదోడు ఉంది, ఫీమేల్ కాపు ఉంది. ఎన్ని రోజులు అయింది అనేది? 3 రోజులు అండి. చూసుకోవచ్చు. 3 రోజులు అయింది. జున్నుపాల మీద ఉంది. ఇది రెండో ఈత గేదె. రింగు ఎన్ని వచ్చాను ఇది పాలు? ప్రెసెంట్ 6 లీటర్ నడుస్తుందండి. 6.5 ఇస్తుంది పూటకి. సో రైతు వచ్చేసి కొన్నోళ్ళు ఒక 6 పెట్టుకోవచ్చా? 6 పెట్టుకోవచ్చండి. 6 ఎంత చెప్తున్నారు దీని రేటు? దీని రేటు 1,35,000 చెప్తున్నాండి. 1,35,000, 1,35,000 చెప్తున్నారు. ప్రజెంట్ జున్నుపాలు ఎన్ని అవుతున్నాయన్న?
జున్ను పాలు ఇప్పుడు 6 లీటర్లు వస్తుంది సార్. 6 లీటర్ 6 లీటర్లు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇదన్నా ఇది 1,20,000 చెప్తున్నా అండి. 1,20,000. ఏ దూడ ఉందన్న దానికి? పేదోడ అండి. పేదోడ. ఎన్ని ఇస్తుందండి ఇది పాలు? ఇది ఇప్పుడు ప్రెసెంట్ 2 days అయిందండి. ఇది ప్రెసెంట్ ఇప్పుడు 5.5 అవుతుందండి. 5.5 అవుతుందండి. రేటు మళ్ళీ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఉంటాయన్నా మళ్ళీ కొంచెం అంతే తగ్గుతాయన్నా? తగ్గచ్చు, మాట్లాడుకుంటే తగ్గుతాయి. కొన్న తర్వాత మీ డైరీ ఫామ్ తరపున రిసిప్ట్ రాసిస్తారన్నా కొన్నోళ్ళకు? రాసిస్తాను. రిసిప్ట్ రాసిస్తారు. పంచాయతీ అప్రూవల్ ఇస్తాం సార్. ఓకే. ఇదన్నా ఏంది సెకండ్ లాక్టివేషన్ అండి. ఇది సెకండ్ లాక్టివేషన్. ఎన్ని ఉన్నాయన్నా ప్రెసెంట్ పాలు దీని దగ్గర? ప్రెసెంట్ ఇప్పుడు ఇంకా సూడిది. ఇప్పుడు ఎన్ని నెలలు సూడిందన్న? ఇది 8వ నెల సీడ్ అండి. 8 నెలలు సూడిందా? 8వ నెల సీడ్. అంటే మాక్సిమం అయితే ఇలాంటివి ఉండవు కదా? మాక్సిమం అయితే దగ్గర సూళ్ళు ఎక్కువ ఉంటాయి కదా? దగ్గర సూళ్ళు ఎక్కువ ఉంటాయండి. కానీ రేర్ ఎప్పుడన్నా ఒకటి ఇలా మధ్యలో కూడా తీసుకొస్తామండి అది. ఓకే. ఇలాంటి తక్కువ ఎంత ఉంటుంది అనేది రేటు మామూలు ఎంత పడుతుంది? ఇదైతే 85,000 వరకు ఉంటుందండి. 85,000 అట్లా పడుతుందా? మాక్సిమం వచ్చేసి మీ దగ్గర ఉన్న గేదెలన్నీ ఒక వారం 10 రోజులు 10 రోజుల కంటే ఎక్కువ ఉండవు సార్ మా దగ్గర. అంతే. ఈయన కూడా అంతే, ఒక వారం 10 రోజులు. ఈనిసెక్ కూడా అంతే సార్. 10 రోజులు, ఒక 10-15 రోజులు, 10 రోజులు లోపే వెళ్ళిపోతాయి సార్. అంతే. ఇదన్నా ఇది సెకండ్ లాక్టివేషన్ అండి. ఇది వచ్చి 1,40,000 అండి. ఇది 1,40,000 పడుతుంది. 1,40,000. నిండు సుడిదేనా? శివుడిది అండి. ఎన్ని రోజులు పడుతుంది టైం దీనికి? ఇది 7 days ఉందండి. 7 days టైం. 7 days ఉందండి. ఎన్ని వచ్చాయి ఇది పాలు? పూటకి వచ్చి 7 లీటర్లు వచ్చండి. 7 లీటర్లు. సో పూటకు 7, రోజుకు 14 లీటర్ల దాకా పాలు వచ్చనేసి చెప్తున్నారు అన్న. ఇదన్నా ఇది సెకండ్ లాక్టివేషన్ అండి. సెకండ్ లాక్టివేషన్ 1,10,000 చెప్తున్నా అండి. 1,10,000. ఎన్ని వచ్చాయి ఇది పాలు? ఇది వచ్చి రోజుకి వచ్చి 10 లీటర్లు ఇవ్వచ్చండి. 10 లీటర్లు. 10 లీటర్లు. ఎన్ని రోజులు ఉంది దీనికి టైము? దీనికి 8 రోజులు ఉందండి. ఇంకా 8 రోజులు ఉందండి. నెక్స్ట్ ఇదన్నా ఇది 1,30,000 చెప్తున్నా అండి. టైం అన్నా ఎన్ని రోజులు టైం ఉందన్న? టైం ఇంకా 10 days ఉందండి. ఇది 10 days ఉంది. 10 days ఉందండి. సో మినిమం అంటే ₹1,00,000, మాక్సిమం వచ్చేసి ఒక 1,50,000. 1,50,000 లోపు. ఇప్పుడు వానాల కాలంలో ఎంత ఉంటుంది? మినిమం ఒక 80,000 ఉంటాయి వానాకాలంలో అయితే బాగా తగ్గుతాయండి. బాగా తగ్గుతాయండి. గేదె మీద ఒక 20,000 10,000 గ్యారంటీగానండి. అప్పుడు అయితే 70,000 కంటే ఉంటాయి సార్. అంటే అప్పుడైతే 1,30,000 పెట్టుకుంటే మంచి గేదె వస్తుంది. మంచి గేదె వస్తుంది సార్ 1,30,000 అప్పుడైతే. ఎందుకంటే అప్పుడైతే 70,000 నుంచి 1,30,000 లోపు వచ్చేస్తాయి సార్. 70,000 నుంచి ఉంటాయి. 70,000 నుంచి ఉంటాయి సార్. ఇదన్నా ఇదే సార్ సెకండ్ లాక్టివేషన్. ఇది వచ్చి 1,50,000 సార్. 1,50,000. ఎన్ని రోజులు ఉందండి దీనికి టైం? దీనికి ఇంకా 15 days ఉందండి. 15 days ఉందండి. ఇది ఎన్ని వచ్చాయి ఇది పాలు? ఇదైతే ఇప్పుడు పూటకు వచ్చి 8 లీటర్లు అండి. పర్ డే వచ్చి 16 లీటర్లు అవుతుంది. ఎంత చెప్తున్నారు ఇది రేట్ ఎంత చెప్తున్నా? రేట్ ఎంత? 1,50,000. మాట్లాడుకోవచ్చు. గేదెలు అన్ని చూసుకోవచ్చు. వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. పాడి గేదెలు అయితే 2 లేదా 3 పూటలు పాలు చూసుకోవచ్చు కదా? పాడి గేదెలు అయితే 3 పూటలు ఇక్కడ ఉండి పాలు చూసుకొని తోలుకెళ్ళచ్చు. వచ్చిన వాళ్ళకి ఏమో రూమ్ అవైలబుల్ మేము చూస్తామండి. అలాగే 3 గేదెలు కొంటేనేమో డీజిల్ ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది. ఎక్కువ కొంటేనేమో మేము ట్రాన్స్పోర్ట్ మేమే పెట్టుకుంటామండి. చూసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు దానాలు ఇప్పుడు మీరు పెట్టే కాకుండా వేరే పెట్టుకున్నా సరే ఏమన్నా తినేస్తాయండి. ఎందుకంటే ఇవన్నీ మెరక మీద ఉన్న గేదెలు కాబట్టి ఏ దానట్టినా తినేస్తాయి. ఇప్పుడు ఎవరైనా సరే వీడియో కాల్ చేసి మీకు గేదెలు చూపించమంటే చూపిస్తామండి. చూపిస్తాం, రేట్ చెప్తామండి. డైరెక్ట్ లైవ్ చూపిస్తామండి. ఓకే. ఎవరైనా సరే వాట్సాప్ కాల్, వీడియో కాల్ చేసి కూడా గేదెలు చూడవచ్చు అనేసి చెప్తున్నారు. గేదెల ధరలు కూడా చెప్తారంట అన్న వాళ్ళు. ఇక్కడికి వచ్చి చూసి అన్ని విధాలుగా చెక్ చేసుకుని నచ్చితేనే కొనవచ్చు అనేసి అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.